దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఈ వెలుగుల పండుగ మన జీవితాల్లో సామరస్యం, ఆనందం మరియు శ్రేయస్సును ప్రకాశింపజేయునుగాక, మన చుట్టూ సానుకూల స్ఫూర్తి ప్రతిగాకించునుగాక. వెలుగుల పండుగగా ప్రసిద్ధి చెందిన దీపావళి దేశవ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకుంటారు. చెడుపై మేలుకు సంకేతంగా, చీకటిపై వెలుగుకు ప్రతీకగా దీపాలు వెలిగించి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆనందాన్ని పంచుకుంటారు. ఈ సందర్భంగా ప్రేమ, ఐక్యత, సంతోషం పరిపూర్ణంగా నిండిపోవాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. అలాగే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా దేశ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆమె దేశ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ ఆనందం, శాంతి, శ్రేయస్సు నిండిన దీపావళి కావాలని ఆమె ఆకాంక్షించారు. దీపావళి పండుగ భారతదేశంలో అత్యంత ఉత్సాహంగా, విశేషంగా జరుపుకునే పర్వదినమని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఇక ఈ పండుగ చీకటిపై వెలుగుకు, అజ్ఞానంపై జ్ఞానానికి, చెడుపై మేలుకు సంకేతమని అన్నారు. దేశవ్యాప్తంగా ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకునే ఈ పర్వదినం ప్రేమ, సహోదరత్వానికి ప్రతీకగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ రోజు భక్తులు ఐశ్వర్య దేవత శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తారని, దీపావళి మనలో ఆత్మ పరిశీలనకు, ఆత్మోన్నతికి ప్రేరణిస్తుందని రాష్ట్రపతి అన్నారు. ఇక సమాజంలో వెనుకబడిన వారికి, అవసరమున్న వారికి సహాయం చేయడానికి ఇదొక మంచి అవకాశమని చెప్పారు. చివరిగా రాష్ట్రపతి ప్రజలను పర్యావరణ హితంగా, బాధ్యతాయుతంగా దీపావళిని జరుపుకోవాలని కోరారు. ఇక ఈ దీపావళి దేశ ప్రజల జీవితాల్లో సంతోషం, శాంతి, శ్రేయస్సు నింపాలని ఆమె ఆకాంక్షించారు.